ఈ క్షణం కూడా తన సన్నిధిని బట్టి మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ప్రాముఖ్యమైన ఒక మాటను చూసి కొంచెం ముందుకెళ్దాం. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుకుంటున్న మాటను రాత్రి ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం నుంచి 4వ అధ్యాయం 23వ వచనం ఒక మాట చదివి కొంచెం ముందుకు వెళ్దాం. నీ హృదయంలో నుండి నీ హృదయమును సరే. హల్లెలూయా. దేవుని యొక్క మాటగా రాత్రి ధ్యానం చేసినట్లయితే ఆయన అంటాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని దశ భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. రెండు రోజుల నుంచి అయ్యగారు అందరికీ ఒక మెసేజ్ చేస్తూ ఉంటారు. నాగరాజు అనే వ్యక్తికి గుండె సరిగా పనిచేయట్లేదు, ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నామని ఆశపడుతున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క మాట అంటుంది కదా, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి ఏంట అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. గుండె హృదయం రెండు ఒకటేనా? ఒకటే కదా. హల్లెలూయా. గుండె అనేది శరీరంలో అవయవం అయితే హృదయం అనేది మన స్పిరిచువల్లో అంటే మన ఆత్మీయతలో ఒక భాగం. దేవుని యొక్క లేఖనం బట్టి చాలా స్పష్టంగా మనతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశాలు, లేకపోతే దేవుని యొక్క ఆ క్రియలు అవన్నీ కూడా ఏంటంట మన హృదయంలో నుండి ఏంట జీవధారలు బయటకెళ్తాయి. హల్లెలూయా. అంటే మన హృదయంలోని ఆలోచన ఒక మనుషునికి తెలియకపోవచ్చేమో కానీ, ఒక మనుషుడు లెక్కపట్టలేకపోవచ్చేమో, గమనించలేకపోవచ్చేమో కానీ, మన హృదయంలోని ప్రతి ఆలోచన దేవునికి చాలా స్పష్టంగా కనబడుతుందంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని హింసించాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళందరి హృదయాలను కూడా దేవుడు మాట్లాడతాడు. వాళ్ళందరి హృదయాలను దేవుడు ఎరుగున్నాడు అంటాడు. హల్లెలూయా. అందరూ అనుకుంటారు కదా, యేసుక్రీస్తు ప్రభు పని చూస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభుకి ఏం తెలుసని. వాళ్ళందరినీ కూడా జక్కయ్య ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు భోజనానికి వెళ్తూ ఉంటే, అయ్యో ఒక పాపి అయిన మనిషిని యొద్ద బస చేయడానికి ఈయన ఎలా వెళ్తున్నాడు అని అందరూ హృదయాలు ఆలోచన చేసుకుంటా ఉన్నారు. హల్లెలూయా. మనం లోకానుసారంగా ఆలోచిస్తాం, దేవుడు లోకములో ఉన్న మనని గురించి ఆలోచిస్తున్నాడంట. హల్లెలూయా. మనము దేవునిలో ఉన్న గొప్పతనాన్ని గురించి ఆలోచన చేయట్లేదు కానీ, దేవునికి విధేయతను గురించి ఆలోచన చేయట్లేదు కానీ, మనము లోకానుసారమైన విషయాలను బట్టి ఆలోచన చేస్తూ ఉంటే దేవునికి ఆలోచన విధానము మన భక్తి భావంలో నుంచి, లేకపోతే భక్తి జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఉంటే ఎక్కువగా ఏ విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం? బాగా చదువుతున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తా అట్లేదా? వెళ్ళా. స్కూల్ విలువ ఇప్పుడు తెలియదు. స్కూల్ అన్నీ అయిపోయి, కాలేజీలు అన్నీ అయిపోయిన తర్వాత మన పక్కనోడు అందరూ కూడా మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటే మనకు ఉద్యోగం రాలేదేంట్రా అని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు తెలుస్తుంది. సరే, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా గమనించినట్టయితే మనకు సంబంధం లేని విషయాల గురించి అసలు ఆలోచించాం. కానీ కొన్ని విషయాల గురించి ఎప్పుడు ఆలోచన చేస్తామంటే, మనకి ఏదో నొప్పి కలిగితేనో,
మనకి ఏదైనా బాధ వస్తేనో, మనకి ఏదైనా ఆర్థిక అవసరం వస్తేనో, ఏ గుడ్డి జబ్బు వస్తేనో, ఏ కాళ్ళు జబ్బు వస్తేనో, అప్పుడు వాటి గురించి బాగా ఆలోచన చేస్తాం. కానీ దేవుని యొక్క మాట అంటుంది, మన హృదయము ఆలోచించిన దాన్ని బట్టే మన ఆలోచనలు నడుస్తూ ఉంటాయంట. హల్లెలూయా. అందుకనే దేవునికి లేఖనం ఉంటుంది, ఇర్మీయాలో ఆయన సెలవిస్తూ ఉంటాడు 17:9, హృదయం అన్నిటికంటే దానికి అసలు మందే లేదు. ఏ జబ్బు కన్నా మందు ఉంది, ఏ జబ్బు కన్నా ఏం కావాలంటే ఆ మందులు ఉన్నాయి, కానీ హృదయం అనే వ్యాధికి మందు లేదంట. ఎందుకంటే దేవుడు అంటాడు, అది నీ చేతుల్లోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. నువ్వు దేవుని భక్తులు ఎలా సాగాలనుకుంటున్నావో, దేవునికి విధేయతలో ఎలా నడవాలనుకుంటున్నావో, దేవునికి సన్నిధిలో ఎలా ఉండాలనుకుంటున్నావో దేవుడు అంటాడు, అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అది నీ ఆలోచన బట్టే దేవుని మందిరంలో నడుస్తూ ఉంటావు. రాత్రి దేవుని యొక్క సన్నిధిని బట్టి మన ఆలోచన ఎలా సాగుతున్నాయంటే, మన హృదయంలో అనేకమైన ఆలోచనలు పడతాయంట. ఇదే సామెతల్లోంచి 19:21 ఈ సొలొమోను మాట రాస్తూ ఉంటాడు. 19:21 నరుని హృదయంలో సరే ఏమంట, నరుని హృదయంలో ఆలోచనలు అంట అనేకంగా ఉంటాయంట. కానీ ఏది స్థిరమైంది అంటే దేవునికి తీర్మానమే స్థిరమైంది. దేవుని కోసం ఏదైతే తీర్మానాన్ని చేసుకున్నామో, దేవుని కోసం ఏదైతే వడంబడిక, దేవుని గురించి ఏదైతే ఒక నిబంధన చేసుకున్నామో అదే ఫైనల్. అది దేవుని కోసం ఏదైతే తీర్మానం చేసుకున్నామో అదే ఫైనల్. కానీ మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మనుషుల దగ్గరకు వచ్చేసరికి మన ఆలోచనలు అన్నీ కూడా దేవుడు అంటాడు చెడ్డవే, మురికిపోట్ల మన ఆలోచనలు. ఆదికాండం మొదట్లోనే దేవుడు ఆయనతో చెప్తాడు కదా, 8:21 అంటాడు కదా, నరుల హృదయాలోచన బాల్యం నుండి ఏమంట చాలా మంచిది. నరుని హృదయంలోని ప్రతి ఆలోచన బాల్యం నుండి చాలా చెడ్డదంట. ఎందుకు ఈ రాత్రి ఈ యొక్క ఆలోచన గురించి ఎందుకు మనం చూస్తున్నామంటే, దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమించాడో ఆ రీతిగా మనం దేవునిని వెతకగలిగితే అది చాలా శుభ్రం, చాలా చాలా శ్రేష్టం. కానీ దేవుడు ఏ రీతిగా మనల్ని ప్రేమించాడో, దేవుడు ఏ రీతిగా మనల్ని రక్షించాడో, దేవుడు ఏ రీతిగా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడో, ఏ విధము చేత దేవుని చేత భద్రంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని ఆలోచన చేస్తామో, ఆ ఆలోచన దేవుని యొక్క ఆలోచనలతో అది సరిసమానం అయితే, దేవుని యొక్క ఉద్దేశాల్లో అది సరిసమానం అయితే, మనం దేవుని యొక్క సముఖంలో కానీ లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ మనం చాలా శ్రేష్ఠులుగా పిలువబడతాం. కానీ మన ఆలోచనలో లోపాలు పెట్టుకొని, మన ఆలోచనలో దేవునికి ఉద్దేశాలు లేకుండా మన నిర్ణయాన్ని దేవుని నిర్ణయంగా ప్రకటించుకుంటున్నా చాలాసార్లు చూసారా? దాన్ని బట్టి దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు చాలాసార్లు. ఇర్మీయా గ్రంథం నుంచి 2వ అధ్యాయం 1 నుంచి బాగుంటుంది. నువ్వు వెళ్ళి సమాచారం ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను మిత్రముకు ఏదైనా దేశములోను నన్ను వెంబడించుచు యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠితాచరమును, ఆయన రావడికి ప్రథమ ఫలమును ఆయను, అతని నైపథ్య వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయాతో దేవుడు ప్రత్యక్షమై ఏవో మాట చెప్తున్నాడు. నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయను.
అతన్ని లయపరిచే వారందరూ శిక్షకు పాత్రులేదు. ఇది సంభవించింది. ఎవరి గురించి ఈ మాటను రాస్తున్నారంటే, ఇశ్రాయేలు యొక్క జీవన విధానమును బట్టి, ఇశ్రాయేలు యొక్క ఆలోచనను బట్టి దేవుడు ఇర్మియాతో ఈ మాటని సెలవిస్తా ఉన్నాడు. 4వ వచనం చదువు. మరి యాకోబు ఇంటి వారులారా, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, యెహోవా వాక్కు వినండి. అంటాడు, బేతేలు సహవాసం వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, దేవునికి మాట వినండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తమ వ్యర్థులగినట్లు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా దేవునితోనే ఉన్నారు. దేవుని మాటలంటే చెవి కోసేసుకుంటున్నారంట ముందు, పైకి మాత్రం వాళ్ళతో చెప్తూ అంటాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులమగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యంలో అనగా, ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైన చేయని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడగట్లా. ఏం అడుగుతున్నారు తెలుసా? ఒక రోజంట పాపం ఒక భర్త పని చేసుకుంటూ రాత్రికి ఇంటికి వచ్చి రోజు ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, దేవుని నుంచి నన్ను కాపాడి నాకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేస్తా ఉంటే ఇలా రోజు వంట ఉందంట. ఏంటి రోజు దేవునికి స్తోత్రం చెప్తున్నావు కానీ మా ఆవిడ బాగా వంట వండిందయ్యా చెప్పవేంటి? నేను వండకపోతే నీకు రుచికరమైన భోజనం వచ్చేదా? నేను సరిగా వంటలు తోమకపోతే, నేను సరిగా చేయకపోతే నా గురించి ఏ రోజు కూడా నువ్వు వండవేంటి అని కోపగించుకోవడం ప్రారంభించేదంట. రోజు ప్రాణం మీద విసుకొచ్చి అలాగే ఉంటుంటే ఇంట్లో పోరు ఎన్నాళ్ళు పడతాడు. లేకపోతే ఉద్యోగంలో అనుకోకుండా వేరే వాళ్ళ చేసిన తప్పు ఈయన మీద పడి ఉద్యోగం పోయింది. ఇప్పుడు డబ్బులన్నీ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు రోజు ఆ పక్కింటికి ఈ పక్కింటికి గ్లాసులు ఇచ్చి పంపిస్తుంది అక్క. దేనికి? ఇప్పుడు ఈయన ప్రార్థన చేసుకోవడానికి ఆటంకంగా ఉన్న ఆవిడ పిలిచి అడుగుతున్నాడు, ఏమే రోజు నేను దేవుణ్ణి స్తుతిస్తూ, అయ్యా నువ్వు ఉదయకాలం నుంచి నా ఉద్యోగంలో సహాయం చేసావు, నా రాకపోకల్లో సహాయం చేసావు, నాకు అన్ని కూడా ఇచ్చావని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే నువ్వు అవమానపరిచావు. ఇప్పుడు ఏమని స్తుతించారు? అన్నీ ఉన్నప్పుడు మనకు కూడా విలువ తెలియదు. రోజు కాళ్ళు చేతులు బాగున్నప్పుడు, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఏ కడుపు నొప్పి రానప్పుడు, లేకపోతే ఇలాంటి ఇబ్బందులు లేనప్పుడు దేవుని యొక్క విలువ తెలియట్లే. ఎప్పుడు దేవుణ్ణి వెతుకుతున్నామంటే మన అవసరం వచ్చినప్పుడే 7 వారాలు, మన అవసరం వచ్చినప్పుడే, లేకపోతే ఏదన్నా స్పెషల్ కూడికలు, స్పెషల్ అన్ని. వీళ్ళకంట 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడుతున్నప్పుడు దేవుడు చేసిన ఏ మేలు గుర్తు రాలేదంట. జన్న ఇవాళ నీకు చప్పట్లు కొట్టాలని చెప్తుందా? కానీ చప్పట్లు కొట్టడానికి చేయి సహకరించింది. రోజు చప్పట్లు కొడదామంటే కొట్టడానికి చేయి రాదు. అందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు చప్పట్లు కొడదామంటే చేయి సహకరించదు. మన ఆత్మీయ స్థితిలో మన ఆలోచనలు బట్టే మన ప్రవర్తన ఉంటుందంట. మనం ఏ విధమైన దేవుని ఆలోచన, ఏ విధమైన దేవుని భక్తిని కొనసాగించాలని మనం ఆలోచన చేస్తున్నామో ఆ విధమైన భక్తిని బట్టే మనలోని ప్రతి నడక, మనలోని ప్రతి ఆలోచన, మనలోని ప్రతి ఒక్క విధేయత మనం కనపరచగలుగుతాం.
మనుషులను బట్టి ప్రవర్తన మారిపోవచ్చు చాలాసార్లు. మనుషుల మొదటి ప్రవర్తన బట్టి మారిపోవచ్చు. దేవుడు వాళ్ళని అడుగుతా ఉన్నాడు, అయ్యా ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థుల మగనట్లు నా యందు నుండి దూరంగా తొలగిపోయారు. దేవుడు వాళ్ళకి చాలా చక్కని క్లారిటీ ఇస్తూ ఉంటాడు. ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యంలో అనగా ఎడారులను గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారం కలిగి ఎవరు సంచారము చేయని నివాసము చేయని దేశంలో మిమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడగట్లేదు. ఈ రూట్ సరైనది కాకపోయినా సరే దేవుడు నడిపించుకొచ్చాడు. ఈరోజు ఎన్నో అపాయాల నుండి ఎన్నో ఉపాయాలు దేవుడు తప్పించుకొచ్చాడు. ఈ రోజు ఈ పరిస్థితుల్లో, లేకపోతే ఈ రోజు సరిగా నిద్రపోతున్నానంటే ఈరోజు అనేక కుటుంబాలు హాస్పిటల్లో బాధపడుతున్నాయి. అనేకులు నాకు తెలిసిన వాళ్ళే ఆ రోగం అని ఈ రోగం అని ఆ మంచాల మీద పొరలాడుతూ ఇదిగో అనేకులు ఇబ్బంది పడతా ఉన్నారు. నేను దేవుని సన్నిధిలో ఉండడానికి ఒక శ్రేష్టత నాకు ఇచ్చాడు అని తెలుసుకోవట్లేదంట. ఎందుకంటే నేను రోజు బాగానే ఉన్నా కదా, ఆరోగ్యంగా ఉన్నా కదా, ఏ బాధ లేదు. ఇశ్రాయేల్ ప్రజలు అంతే. అందుకని కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలే, కానీ ఏ ఇశ్రాయేల్ ప్రజలు తెలుసా? అరణ్యంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు వీళ్ళు. హల్లెలూయా. వాళ్ళతో అంటాడు దేవుడు చక్కగా, ఐగుప్తులో సంచారం చేసినప్పుడు, నీ ఇంట్లో కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, తినలేక ఏమీ లేకుండా అయ్యో దేవుడా ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చిందని నువ్వు ఏడ్చి మొరబెట్టినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు పరిస్థితి ఇప్పుడు సుఖంగా అన్నీ ఉన్నప్పుడు గుర్తు రావట్లేదా? అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో నీ దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చాడే. రాలేదు. వీళ్ళు అవేవే అడగట్లేదంటే దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా నువ్వు అవన్నీ చేసినందుకు నీకు స్తోత్రాలు నాయన, అవన్నీ కూడా నన్ను బాగుపరిచావు, ఇలాంటి పరిస్థితిని నా పరిస్థితులు అన్నీ కూడా తీసివేసావు అని దేవుడిని అడగట్లేదంట. ఆయన అడుగుతున్నాడు, మీరు వ్యర్థమైన వాటిని అనుసరించి వ్యర్థముగా మారిపోయారు. ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు. అనుసరించారు, మళ్ళీ వాళ్ళకు లోటు ఏమీ తెచ్చుకోవాలా. జాగ్రత్తగా వినాలి. అడిగారు, ఏమడిగారా అంటే నాకు ఏ లోటు ఉండకూడదు, బండి ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఏం లేదంట. అన్నీ ఉన్నాయంట, 5వ ధనం లేదంట. ఇక్కడ దేవుడు వాళ్ళతో అంటాడు కదా, దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినినట్లు నేను బలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి ఏం చేశారట, నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేమనిదిగా చేసి తిరిగి. ఇక్కడ అంటాడు, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను నెరగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, బయలు పేరిట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించరు అని చెప్తారు చాలా క్లారిటీగా. అయ్యా ఇప్పటివరకు మీరు నడిచిపోయారు, ఓకే, ఒక తరం వెళ్ళిపోయింది, కానీ వాళ్ళని బట్టి కాదంటో. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ ప్రవర్తన నువ్వు బాగానే చూసుకున్నావు, నీకేం కావాలో అది అడిగావు, పొందేసుకున్నావు. కానీ దేవునికి వాక్కును తిరస్కరించి, దేవునికి ఇష్టాన్ని తిరస్కరించి నీ ఇష్టానుసారంగా అడుక్కుంటూ వెళ్ళిపోతే దేవుడు అంటాడు అవన్నీ కూడా ఇచ్చేసారు, బాగానే ఉంది. ఇక్కడ ఆయన మాట్లాడుతూ, నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడిదను, ఇదే యెహోవా. ఏం మాట్లాడదు? ఆల్రెడీ మీరు చేయాల్సిన పనులు, మీరు ఇవ్వాల్సిన అనుకున్నాయి, మీరు ఇవ్వాలనుకున్నట్టే అది 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 ఆశీర్వాదమైన, అది శాపమైన వీళ్ళే ఇస్తున్నారంట. ఇశ్రాయేల్ ప్రజలే ఇస్తున్నారు వాళ్ళ పిల్లలకి. కానీ దేవుడు ఏమి ఇస్తున్నాడంటే వాళ్ళకి, మీతో ఇంకా వ్యాజ్యమాడిన, ఇంకా మీ పిల్లలతోనూ పిల్లల పిల్లలతోనూ ఏంట వ్యాజ్యమాడిదను, ఇది యెహోవా. హల్లెలూయా. దేవుడు ఎంత బాధపడుతూ వాళ్ళ గురించి చెప్తున్నాడంటే, రాస్తున్న మాట ఎంత బాధపడతారంటే 11వ వచనం చదువుతాం. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకున్నారా?
అర్థమైందా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? మనకంటే ఆలే పడరు. శ్రీరామనవమి ఈరోజు చేయాలంటే ఆ రోజే చేస్తారు. ఈ పండగ ఈరోజు చేయాలంటే ఆ రోజే చేస్తారు. వాళ్ళెవరు కూడా తమ పండగలను మార్చుకోవాలా, వాళ్ళెవరు కూడా తమ దేవతలను మార్చుకోలేదు. కానీ మనము మన ఇష్టానుసారంగా దేవునికి ఆజ్ఞలు మార్చేసుకుంటున్నాం. దేవుడు చాలా చక్కగా వాళ్ళతో మాట్లాడండి. దైవత్వము లేని ఇట తమ దేవతలలో ఏ జనమైనను ఎప్పుడైనా ఎవరైనా మార్చుకున్నారా చెప్పండి. దైవత్వం లేని వాళ్ళు తమ దేవతలను ఏ రోజు కూడా మార్చుకోవాలా. మా దేవత ఇదే అంటే ఇదే, మేము పూజ చేయాల్సిన రోజు, మేము పంట చేసుకోవాల్సిన రోజు ఇదే అంటే ఇదే. కానీ మనం మాత్రం చాలాసార్లు దేవునికి పండగల్లో మార్చేసుకుంటున్నాం, దేవునికి సమయాల్లో మార్చేసుకుంటాం, దేవునికి సహవాసాన్ని అవసరం అయితే ఈ సహవాసం కాబట్టి ఇంకో సహవాసాన్ని మార్చేసుకుంటాం. వాళ్ళెవరు మార్చుకోలేదంట. రాస్తూ ఉంటాడు, రాస్తూ 12 వచ్చిన అంటాడు, ఆకాశమా దీనిని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. అని ఎంతగా బాధపడుతున్నాడు ఏంటి ఆయన అంటాడు, ఆకాశమా విను, దీన్ని బట్టి నువ్వు ఏమనుకుంటున్నావో విస్మయం ముందు కంపించు. దేవుడు తాను సృష్టించిన ప్రతి వాటిలో నుంచి తగిన ఆశీర్వాదాన్ని, దేవుడు తను సృష్టించిన వాటిలో నుంచి తగిన ఆశీర్వాదాన్ని తన ప్రజలకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా ఇష్టపడ్డాడు. అవన్నీ కూడా బాగానే మాట్లాడినాయంట. ఆకాశం వింటుంది, భూమి వింటుంది, గాడిదలు ఉన్నాయి, చేప దేవుని మాట ఉంది. కానీ దేవుడు చేత ఏర్పరచబడిన, దేవుని పోలికగా సృష్టింపబడిన మనిషే దేవుని మాటని వినలేకపోతున్నాడు. కొన్నిసార్లు దురదజీవులు, కొన్నిసార్లు మన వాళ్ళు వచ్చినారు. అందుకని ఆయన వాళ్ళతో చెప్తూ 13వ వచనంలో అంటాడు, నా జనములు 2 నేరాలు చేశారు. చూద్దాం ఆ నేరాలు ఏంటో. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా ఏం చేస్తున్నారు సార్? జీవజలముల ఊటైన దేవుని వదిలేశారంట. దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు అని తెలుసంట. మోషే చేస్తున్న అద్భుత కార్యాలన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఒక పక్కన ఇశ్రాయేలు అందరూ కూడా బాధపడతా ఉన్నారు, ఒక పక్కన ఐగుప్తులు అందరూ కూడా పెడుతున్న బాధను బట్టి ప్రతిరోజు కూడా మొరపెడతా ఉన్నారంట. పొద్దున్నంత కాయ కష్టం చేసి ఆ ఎండలో మట్టి పీసుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళు సుఖంగా నిద్రపోలేక ఉంటే, ఒక పక్కన మోషే దేవుని యొక్క ప్రజలను బలపరుస్తూ, అయ్యా మీరు ఇలాంటి పరిస్థితులు ఉండవలసిన వాళ్ళు కాదు, ఇలాంటి పరిస్థితి మీరు కాదు, మనం దేవుని యొక్క పిల్లలము, దేవుని యొక్క ప్రజలమని ప్రతిరోజు కూడా దేవుని ఉపదేశం చేస్తూ ఉంటే, కష్టాలు నష్టాలు మానిపోయే వరకు కూడా దేవుని భక్తి అంటే ఏంటో చూసిన ఇశ్రాయేల్ ప్రజలుగా ఉన్నారండి. అరణ్యపు ఇశ్రాయేలు వాళ్ళందరూ కూడా. ఈరోజు అటువంటి అరణ్యపు ఇశ్రాయేలుగా నేను మారిపోతే దేవుడు అంటాడు, ఆకాశాన్ని చెప్తున్నాడు, అని చెప్పేస్తున్నాడు. చూడు ఆకాశమా, వాళ్ళు ఎవరో చూడలేదు అనుకుంటున్నారేమో, వాళ్ళ మాటల్ని, వాళ్ళ భక్తి జీవితాన్ని, వాళ్ళ శాస్త్రాల్ని, వాళ్ళ క్రియల్ని ఎవరో చూడలేదు అనుకుంటున్నారేమో. దేవుడు ఆకాశానికి అప్పచెప్పేశాడు, ఆకాశమా చూడు, భూమి కంపించు. దేవుడు వాళ్ళని అప్పగించేస్తూ వాళ్ళతో చెప్తున్నమాట అంటే, నా జనులు 2 నేరాలు చేశారు. చేసిన మొదటి నేరం ఏంటయ్యి అంటే, దేవుని దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వదిలేశారు. తమ కొరకు తొట్లు తొలపించుకున్నారంట, తమ కొరకు కొన్ని కట్టుకున్నారంట. కానీ దేవుడు అంటాడు కదా, అవి ఎలా కట్టుకున్నారంటే వాటిల్లో నీళ్లు పోసినా నీళ్ళు నిలవట్లేదంట.
రోజు దేవుణ్ణి విడిచి తిరిగితే అదే పరిస్థితి. అయ్యా మీ దేవుడిని చాలా హత్తుకున్నాం కదా అంటే, మన ఆత్మీయ జీవితానికి తెలుసు దేవుడిని ఎంతగా హత్తుకున్నాము. దేవుడు మనకిచ్చే ప్రతిఫలానికి తెలుసు. దేవుడు మనతో నడిపిస్తూ, లేకపోతే దేవుడు మనకు కాపుదలుగా ఉంటూ, దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఆశీర్వాదానికి, దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి వాగ్దానానికి తెలుసు అంటాడు. రాత్రి దేవుడు మనతో అన్నాడు, ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవునిని విసర్జించిన వారిగా, దేవునికి వాక్యమును అర్థం చేసుకోలేనిగా వారిగా ఉండి, ఇప్పుడు తమ బాధల్ని తామే తెచ్చుకుంటున్నారంట. ఒకప్పుడు శత్రువు వచ్చి బాధ పెట్టేవాడు, అయ్యా ఇలాంటి పనులు చేస్తున్నారు. ఒకప్పుడు శత్రువు బాధ పెట్టేవాడు, కానీ ఇప్పుడు శత్రువు బాధ పెట్టట్లా. మన క్రియలే, మన పనులే, మన ఆలోచనలే మన మీద శత్రువులుగా ఉన్నాయంటే. 17వ వచనం చదువు రాస్తూ ఉంటాడు, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీవే నీ బాధ కలుగ చేసుకుంటువి కదా. సరే, వాళ్ళకి ఏ బాధలు వచ్చినాయో అక్కడ రాయబడలేదు, కానీ ఎందుకు వచ్చింది బాధ అంటే మాత్రం చాలా చక్కగా ఒకే ఒక సమాధానం చెప్పాడు. ఎందుకు నీకు ఈ బాధ వచ్చిందంటే, దేవుడిని విసర్జించారంట వాళ్ళు. హల్లెలూయా. దేవుడిని వదిలేశారంట. మరి దేవుడిని పట్టుకుని ఉన్నాం కదండి, మాకేం బాధలు రావా అంటే, దేవునితో పాటు ఉంటే, దేవునితో కలిగి నడుస్తూ ఉన్నప్పుడు బాధలు వస్తే ఆశీర్వాదం వేరే. హల్లెలూయా. దేవునితో పాటు నడిచినప్పుడు వచ్చే ప్రతి బాధలకు కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధిలో అబ్రహాము 25 సంవత్సరాలు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా జీవించాడు. దేవుడు చెప్పిన మాట నుండి, దేవుని మాటను విని ముందుకు వెళ్ళిన తర్వాత, ఒకసారి పొద్దుగుంకు వేళ దేవుడు చెప్పిన మాటను పాటించకుండా ఉంటే, ఆ ఒక్క అపరాధం వల్ల దేవుడు 24 సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడాల. కానీ అబ్రహాము విసిగిపోయి మరలా వెనక్కి వెళ్ళలేదు. దేవుడి కోసం అదే విశ్వాసంతో, అదే నీతితో ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాంతో సెలవిస్తూ ఉంటాడు, అయ్యా ఇంకా నువ్వు యథార్థత కలిగి ఉండాలి, ఇంకా నువ్వు నీతి కలిగి ఉండాలంటే, అయ్యా నాలో యథార్థత ఎక్కడ తప్పిపోయింది, నాలో నీతి ఎక్కడ తప్పిపోయింది? నువ్వు చెప్పిన మాట ప్రకారం వచ్చా, నువ్వు మాట ప్రకారం నేను జీవిస్తా ఉన్నా, నీ మాట ప్రకారం నేను జీవిస్తున్న సమయంలో నాకు ఈ శ్రమలన్నీ వచ్చినాయి కదా అంటే, దేవుడు అంటాడు, నీవు విసర్జించట చేత మాత్రమే నీవి బాధ కలుగు చేసుకున్నావు. హల్లెలూయా. ఏ విసర్జించామో అది మనకే తెలియాలి. ఎందుకంటే మన ఆలోచనల్లోనే మన దేవుణ్ణి విసర్జించామంటే, ఎక్కడ విసర్జించక్కర్లా. మనం అంటాం భక్తిగా ఎంత భక్తి మనం పైకి కనపరుస్తామంటే, చాలాసార్లు పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా అంటారు, అమ్మో వీళ్ళు భక్తి ఎంత భక్తి, వీళ్ళంటే భక్తి పరులు లేరు అనుకుంటామంట. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అన్నాడు, నీకు ఎందుకు బాధలు వచ్చినాయో తెలుసా, ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయో తెలుసా? దేవుని వదిలేశారు. దేవుని విడిచి నీ ఆలోచన చెప్పున, లేకపోతే మన ఇష్టానుసరమైన ఆలోచన చెప్పున నడిస్తే వచ్చిన ఈ బాధలను బట్టి అంటాడు, నీకు నీవే ఈ బాధలు కలుగు చేసుకోవడానికి, నీకు ఇంట్లో ఈ ప్రాబ్లం వచ్చిందంటే అది ఎవరి వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు, నీ వల్లే, మన వల్లే వచ్చింది. రాత్రి చూడండి ఆయన చెప్పాడు చక్కగా మాట. రూతు చూసి వాళ్ళ అమ్మ నాన్న అనుకున్నారంట చిన్నప్పుడే, ఈయన కాస్త మొగుడు పోయాడు, రోగిస్తోండి పెళ్లి చేసాం, ఎలా ఉంటుందో నా కూతురు అనుకుంటే, ఇంటికి వచ్చేసరికి, ఆ ఊరు వచ్చేసరికి కూతురు ఎలా ఉందంటే మహారాణిగా, అంటే బోయాజు భారీగా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించామో, దేవుని యొక్క సన్నిధిని విసర్జించామో, మన ఆత్మస్థితి గమనించుకుంటూ ముందుకు వెళితే మనం ఏ స్థితిలో ఉన్నామో,
వాళ్ళు ఆలోచన చేసుకుంటూ వచ్చారు, అయ్యా రోగిస్తుడికి ఇస్తే నా కూతురు రోగిస్తుడిని పెళ్లి చేసుకుంటే ఆ రోగంతో చచ్చిపోయాడు, ఈ ముసలిదాన్ని వెనకేసుకుని వచ్చేసింది ఈ పట్టణానికి బెత్లెహేంలోకి, నా కూతురు పరిస్థితి ఎలా ఉందో అని ఆలోచన చేసుకుంటూ తల్లిదండ్రులు వెతుకొస్తే తన కూతురు కొడుకుని ఎత్తుకొని రాజభోగంగా అనేకులకి తల్లిగా మార్చబడతా ఉంటే చూసే తల్లిదండ్రులు ఎంత ఆనందపడ్డారంట. ఈ రాత్రి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటూ మన ఆత్మీయతలో మనము ఎంతవరకు దేవునికి ఆశీర్వాదానికి దగ్గరగా మార్చబడుతున్నాం, మనం ఎంతవరకు దేవునికి ఉద్దేశానికి దగ్గరగా ఉన్నాం. రాత్రి దేవుడు అదే గమనించుకోమంటున్నాడు. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారో చెప్పగలరా? రాత్రి ఒక మాటను చూసి కొంచెం పొందుతాం ముగిద్దాం. ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. నీవు యాసిడ్తో కడుక్కున్నా, విస్తారమైన సబ్బు రాసుకున్నా, అనుకుంటారంట ఈరోజు యేసుప్రభు రక్తంతో నేను కడిగేసుకున్నాను, ఈరోజు 100 మందికి భోజనాలు పెట్టించాను, ఈరోజు 100 మందికి లేకపోతే నేను కాళ్ళు కడిగాను, లేకపోతే ఇదిగో 100 మందికి నేను ఇవన్నీ పనులు పరిచారం చేశాను అనుకుని ఏమనుకుంటారంట, చారముతోనూ సబ్బుతోనూ రాచుకొని కడిగేసుకున్న దేవుడు అంటాడు, నీ దోషం మరకవలే నాకు కనబడుతుంది. ఎలా కనబడుతుంది? అమ్మో మరక అంటుకుంది కదా, యాసిడ్తో కడిగేసుకుందాం. టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, సర్ఫెక్సెల్ ఏంటంటే అది మరక మంచిదే. ఈరోజు కడిగేసుకునే మరకలు లేకపోతే తుడి చేసుకునే మరకలు చాలా ఉన్నాయి. కానీ దేవునికి ఇష్టం లేని, దేవునికి ఇష్టానికి విరుద్ధమైన మరకలు మన దగ్గర ఉంటే అది నువ్వు సబ్బుతో కడిగేసుకున్నా, యాసిడ్ వేసి క్షారంతో కడిగేసుకున్నా దేవుడు అంటాడు అవి నాకు దోషము, ఇంకా మరకలా కనబడుతున్నా, మరక ఎక్కడికి పోవట్లేదంట. ఇక్కడ వీళ్ళు అంటారంట, నేను అపవిత్రత నొందిన దానిని కాను, బయలుదేవతను అనుసరించి పోయిన దానిని కాను అని నువ్వు ఎట్లా అనుకుంటావు? చెప్తా అంటాడు, లోయలోని మార్గాన్ని చూడు, నువ్వు చేసిన దాన్ని తెలుసుకో, నువ్వు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు ఒడిగల వంటున్నావు, అంటే అరణ్యముకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాడుతూ వలన గాలి పీల్చును, కలుసుకున్నప్పుడు దాన్ని తిప్పగలవాడెవడో, దాన్ని వెతుకు గాడిదలో ఏది అలిసి ఉండదో అది దాని మాసంలో అది కనపడదు. ఏమి చేయలేదు, నేనేం తప్పు చేయలేదని ఎంత ధైర్యంగా సాక్షి చెప్తాము. ఎవరంటే అది మరకగానే కనబడుతుందా? అది నాకు మరకగానే కనబడుతుంది. కానీ ఆ చెప్పబడిన మాట ఏంటంటే, మనము ఆ దేవుని యొక్క రీతిని కాక దేవుని యొక్క ఆ ఉద్దేశాలని ఎరుగక మన ఆలోచన బట్టి నడుస్తూ ఉంటామంట. అందుకని దేవుడు మనలో కలిగిన ప్రతి అయోగ్యతని, మనలో కలిగిన ప్రతి మాటని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అందుకని మన హృదయాలను చేరాలంటే, జీవధారల బయలు వెళ్ళాలంటే హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అయ్యా నీ హృదయంలో చేరావాలంటే దేవునికి ఇష్టమైన ఇంపైన మాటలుగా మన ఆత్మీయ జీవితం మార్చబడాలంటే, మనం ఏం చేసినా సరే క్రియ చేత కానీ మాట చేత కానీ అది దేవునికి మహిమకరంగా ఉండాలంటే హల్లెలూయా. కొంతమంది చూడండి మాట్లాడితే ముత్యాల్లో ఉంటాయి, కొంతమంది ఏమన్నా మాట్లాడితే అంటే వాళ్ళ సొమ్మైదో మనకి ఇచ్చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఈ రాత్రి దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా గమనించినట్లయితే మన గుండె ఎలా కొట్టుకుంటూ ఉన్నదో, మనలో ఉన్న ఆలోచనలు, మన మాటలు కూడా నిరంతరం అలాగే పరిగెడుతూ ఉంటాయండి. గుండె కొట్టుకోవడం ఎప్పుడైతే ఆగిపోతుందో మన ఆలోచనలు కూడా ఆగిపోతాయి. ఈరోజు మన ఆలోచనలో మనం ఏం ఆలోచిస్తుంటామో, మన ఆలోచనలో మనం ఎలా నడుస్తూ ఉంటామో, మన ప్రతి ఆలోచనలో కూడా ఏంటంటే దేవుడు మనం ప్రతి ఆలోచనలో కూడా మన మార్గాన్ని దేవుడు వెతుకుతూ ఉన్నాడండి. హల్లెలూయా. మన ఆలోచనలో మనం దేవునికి ఏ విధంగా ఉంటున్నాం, మన హృదయ ఆలోచనలో, మన తలాంపులలో దేవునికి ఇష్టకరంగా భయభక్తులు కలిగిన వారిగా ఏమాత్రం ఉంటున్నాం అనేది దేవుని రాత్రి ప్రశ్నించుకోమంటున్నట్టు. హల్లెలూయా.
ఎందుకంటే పస్కా పండుగకు ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ శిష్యులందరితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంటాడు, అయ్యా నేను మనుషుల చేతికి అప్పగించబడబోతున్నానంటే ఎవరు అని వెతుకుతున్నప్పుడు మనలో ఉన్నవాడు ఒక్కడే, ఇదిగో రొట్టె ముక్క తింటున్నవాడు ఒక్కడే అని అంటే ఒక్కొక్కరు అడుగుతాడు, ప్రభా నేనా అని అందరూ అడుగుతారు. కానీ ఎవరు అప్పగింపబడుతున్నారో, ఎవరు హృదయపూర్వకంగా మాట పలకగలిగారో, ఎవరు హృదయపూర్వకంగా ఆ మాటను అన్నారో యేసుకి తెలుసు అక్కడ. కానీ ఎవరికి కూడా వ్యక్తపరచలే, ఎవరిని కూడా కించపరచలేదు, బాధపరచలే. ఒకవేళ ఆ మాట చెప్తే అప్పటికప్పుడే దుద్దుడుకు పేతురు వెళ్ళి ఆయన కొట్టేసేవాడేమో. మరి చెప్పబోయే మాట అంటే పేతురు కూడా అంటాడు, ఒకవేళ నేను ఎవరైనా సరే ఏమన్నా అంటే నీకంటే ముందు నా ప్రాణాన్ని ఇచ్చేస్తా అన్నాడు. అందరికంటే ముందు ఆయనే పారిపోయాడు. రాత్రి మన హృదయాలను ఎరిగిన ప్రభు మన ఆలోచనలో దేవుని యొక్క భక్తి విశ్వాసాన్ని దేవుడు కొలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రాత్రి సామెతల ద్వారా అంటాడు, అయ్యా నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ముందు ఏం చేయాలి? హృదయం మందులు వేసుకుంటే బాగుపడదాం, మంచి మంచి సెంట్లు కొట్టుకుంటే హృదయం బాగుపడదాం. ఎలా బాగుపడుతుంది? రక్తం లేదు. హల్లెలూయా. అందరికి బాగా మంచిగా నిద్ర వస్తుంది. హల్లెలూయా. రెడీ. రేపటి నుంచి 2 రోజులు 3 రోజులు నిద్ర లేకుండా మంచిగా ఆల్రెడీ ప్రయత్నం చేద్దాం. రాత్రి దేవుని యొక్క మాటను బట్టి హృదయంలో నుండి జీవదారులను బయలుదేరుతున్నాయి కాబట్టి వాటిని భద్రంగా కాపాడుకునే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆ భద్రతని ఇంట్లో ఉన్న వస్తువుల్ని తాళం వేసి భద్రపరుచుకుంటావు, లేకపోతే నీకు కలిగిన వాటిని బ్యాంక్ లాకర్లో పెట్టి భద్రం చేసుకుంటావు. కానీ దేవునికి వాక్యాన్ని ఎప్పుడైతే భద్రం చేసుకుంటావో, దేవునికి వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరించగలుగుతావో, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకొని దేవుని యొక్క సన్నిధి యొక్క